అందరికీ నమస్తే. నేను సైదే మామిడి ఎస్ మైక్ ఛానల్. ఈరోజు ఒక చాలా పవర్ఫుల్ ఇంటర్వ్యూ చేయడానికి వచ్చిన నేను. అండ్ పవర్ఫుల్ అని చెప్పొచ్చు, ఒక ఆదర్శం, ఒక ఇన్స్పిరేషన్ ఇంటర్వ్యూ కూడా అని చెప్పొచ్చు. ఎందుకంటే నేను ఈరోజు ఇంటర్వ్యూ చేయబోయే వ్యక్తి గురించి చెప్పాలంటే డౌన్ టు ఎర్త్. సో అతి కింద స్థాయి నుంచి ఈరోజు ప్రజల్లో బయట ఆయనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి. సో ఎందుకంటే అతి పేద కుటుంబంలో పుట్టి ఒక బైక్ మెకానిక్ వర్క్ చేసుకుంటూ రాజకీయంగా రాణిస్తూ సేమ్ టైం నా కులపోళ్ళు ఆర్థికంగా విద్యాపరంగా రాజకీయ పరంగా వెనుకబడ్డరు. సో వాళ్ళకు నేను నా వంతుగా వాళ్ళని సహాయం చేయాలన్న ఉద్దేశంతో సో వాళ్ళ కులానికి సంబంధించి ఒక సంఘానికి రాష్ట్ర అధ్యక్షులు కూడా. సో ఫైనల్గా ఈరోజు నేను ఇంటర్వ్యూ చేయబోయే వ్యక్తి ఆలకుంట బాలకృష్ణ, ఒడ్డెర సంఘం రాష్ట్ర అధ్యక్షులు, ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు. అన్న నమస్తే. నమస్తే అన్న. అన్న బావురా? బాగున్నా. సో నేను ఇంటర్వ్యూలో చెప్పాలంటే ఇప్పుడు నేను ఈ ఇంటర్వ్యూలో చెప్పిన విధంగా చూసుకున్నట్లయితే మీరు ఒక బైక్ మెకానిక్ కాంచని ఈరోజు ఒక కాంగ్రెస్ పార్టీలో ఒక జాతీయ పార్టీలో మీకంటూ ఒక స్థానం సంపాదించుకోరు. సో ఓపెన్గా ఒకటే అన్న, అసలు నీ బ్యాక్గ్రౌండ్ ఏంది, నీ రాజకీయ బ్యాక్గ్రౌండ్ ఏంది, సేమ్ టైం నీ కులానికి ఒక సంఘం పెట్టాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది, నీ బాల్యం కాంచని ఇప్పటి వరకు కూడా నువ్వు లైఫ్లో ఎదుర్కొన్న సక్సెస్ ఏంటి, ఫెయిల్యూర్ ఏంటి అన్న? అన్న మొట్టమొదట మీ ఛానల్ ద్వారా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతని. నేను చాలా అంటే చాలా సంతోషంగా ఉన్నా అన్న. ఒక ఎస్మైక్ ఛానల్ ఇంటర్వ్యూ ద్వారా నేను ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నా కమ్యూనిటీకి కానీ నా పార్టీకి కానీ రాష్ట్ర వ్యాప్తంగా నాకు ఒక మంచి గుర్తింపు ఇచ్చి నన్ను మీరు గౌరవించి నన్ను ఇంటర్వ్యూ పిలిచినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అన్న. ఓకేనా, థ్యాంక్ యూ అన్న. నేను చిన్నప్పటి నుంచి ఎన్నో ఆటుపోటులు తినుకుంటూ ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ నా స్వతహాగా ఎవ్వరూ ఏ మనిషికి ఏది చెయ్యరు, మనది మనమే చేసుకోవాలనే ఉద్దేశంతో అది మన ఇల్లు అయినా సరే, మా కమ్యూనిటీ జాతి అయినా సరే, పార్టీ అయినా సరే, ఎవరైనా సరే ఏది ఎవరు ఇయ్యరు, మనమే బలపరచుకోవాలి, మనమే ముందుకు పోవాలనే ఉద్దేశంతో ఎన్నో మా కమ్యూనిటీలో ఎన్నో కష్టాలను చూసిన నేను ఆ కష్టాల నుంచి వచ్చిన కాబట్టి ఎవరు ఏది చెయ్యరు అందరిలాగా కాకుండా నేనెందుకు నా జాతికి చేయొద్దు, నేనెందుకు నా కులానికి చెయ్యొద్దు అన్న ఉద్దేశంతో ఆ రోజు నేను కంకణం కట్టుకొని ఈ రోజు వరకు కూడా ఎవరో ఏదో చేస్తారని నేను ఏ రోజు కూడా నమ్మట్లే అన్న. నా స్వతహాగా నా చేతనైన కాడికి నేను చేసుకుంటూ వెళ్ళిపోతుంటే నా వెనక చాలా మంది ఇప్పుడు అన్న మీరు చాలా ఉన్నా లేకపోయినా చేస్తున్నారు అన్న, ఎంతో మందికి మంచి వచ్చాడు, మేము కూడా మీతోటి వస్తామని చాలా మంది నా వెనక వచ్చి నన్ను ఎంకరేజ్ చేసి ఈ అవకాశం ఇచ్చిర్రు అన్న. రాష్ట్ర అధ్యక్షునిగా నాకు అవకాశం ఇచ్చిర్రు, చాలా సంతోషంగా ఉన్నది. రానున్న రోజులలో నా జాతికి ఇంకా మరెన్నో చెయ్యాలని చెప్పేసి నేను ఆరాట పడుతున్నా అన్న. రైట్ అన్న. ఒక రకంగా చెప్పాలంటే సరే ఇది నా యాటిట్యూడో లేకపోతే నా మెంటాలిటీ లాంటిదో నాకు తెలియదు, కానీ నాకు జనరల్గా కుల సంఘ పోలని ఇంటర్వ్యూ చేయాలంటే నాకు చెడ్డ చిరాకు. ఎందుకంటే ఎవరు చూడు కుల సంఘాలు పెట్టుకోవడం, వాళ్ళ కులం కోసం వాళ్ళు డబ్బు కొట్టుకోవడం తప్ప వాళ్ళ కులం అభివృద్ధికి నిజంగా హెల్ప్ చేసేటోళ్ళు కానీ తోడ్పడేటోళ్ళు కానీ నేను చాలా తక్కువ మంది చూసిన. ఏం ఒక పాంప్లెట్ కొట్టించుకుంటారు, మా సంఘం తరఫున గాడ మీటింగ్ పెడుతున్నాం గిడ మీటింగ్ పెడుతున్నాం అని చెప్పేసి వసూలు చేసుకునేటోళ్ళని నేను చాలా మంది చూసిన. సో అసలు మీ ఒడ్డెర సంఘం ఏ విధంగా ఏ రంగంలో ఎలా వెనకబడ్డది అనుకోవచ్చు? అలనాడు గుళ్ళు కట్టింది మేమన్నా, బళ్ళు కట్టింది మేమన్నా, రాజులు కట్టింది మేమన్నా, కోటలు కట్టింది మేమన్నా, చెర్లు దొవ్వింది మేమన్నా. ఆ రోజు నా జాతి అదే కట్టడాల కాంచి రాయి కొట్టేనే కాంచి ఇంకా అక్కడనే ఊరన్నా. నా జాతిలో ఒక్కరు కూడా ఎమ్మెల్యే లేరన్నా, ఒక్కరు కూడా మినిస్టర్ లేరన్నా. ఓట్ల కాడికి వచ్చేసరికి తెలంగాణ రాష్ట్రంలో 25-30 లక్షల జనాభా ఉన్న ఓటర్లు ఓట్ల కోసం వచ్చి నా ఒడ్డెర మిత్రులని ఓట్లు వేసుకొని వెళ్ళిపోతున్నారు, కానీ నా జాతిని ఎక్కడ కూడా ఎమ్మెల్యే ఎంపించేయలేదన్నా. నేను ఆ ఉద్దేశంతో ఆ రోజు నాకు అవగాహన వచ్చిన కాంచి సుమారు 30 ఏళ్ళ నుంచి నాకు అవగాహనకు వచ్చిన కాంచి నా జాతి కోసం నేను ఖచ్చితంగా ఎవరో ఏదో చేయట్లేరు, నేనే చేయాలనే ఉద్దేశంతో నాతో పాటు ఇంకా 100 మందిని సైన్యాన్ని తయారు చేసి తీసుకురావాలనే ఉద్దేశంతో ఆ రోజు కంకణం కట్టుకున్నా అన్న.
ఇవాళ ఎక్కడ చూసినా బళ్ళున్నాయి, గుళ్ళున్నాయి, రోడ్లున్నాయి. ఎవరేసిరన్నా ఇవన్నీ? నా జాతి కదా. అసలు నా జాతి లేని ఎక్కడదన్నా? ఈ ఇంట్లో కూర్చున్నాం, రాయి కట్టింది నా జాతి, రాయి కొట్టింది నా జాతి. బీస్మెంట్ మంచిగా ఉంటేనే ఇల్లు మంచిగా ఉంటుందని ఆ రోజు వెనకట పెద్దలు చెప్పారు. ఆ బీస్మెంట్ కట్టేది మేము, ఆ రాయి కట్టేది మేము. ఇవాళ ఆ రాయి కట్టే కానీ ఆగిపోయింది. కానీ నా జాతి ఏ రోజు కూడా ఎక్కడ కూడా రాజకీయంగా కానీ, విద్యా రకంగా కానీ, వైద్య రకంగా కానీ వాటాల కోసం కొట్లాడలేదన్న. ఆ ఉద్దేశంతో మేమేం చేసినాం, మేము ఎవ్వరు వచ్చినా రాపోయినా ముందుకు పోవాలనే ఉద్దేశంతో ఆ రోజు కంకణం కట్టుకొని ఈ రోజు వరకు కూడా మేము చేసిన సోషల్ సర్వీస్. మీరు ఒక మాట అన్నారు అన్న, కుల సంఘం పెట్టి కంప్లైంట్ కొట్టించుకొని 5,000, 10,000, 20,000 అడుక్కున్న వాళ్ళే ఉన్నారు. కానీ నాకు ఇంతవరకు ఏ కంప్లైంట్ లేదన్నా. నాకు అసలు ఏది లేదు. నేను చచ్చిన కాడ, బతికిన కాడ 5,000, 10,000 కింటా రైసు నా స్వతహాగా ఇచ్చిన, నాతోటి ఉన్న తమ్ముళ్ళు కూడా నాకు తలో రూపాయి సాయం చేసిరు. ఇక్కడ ఎవ్వరున్న వాళ్ళం కాదు. ఎక్కడ కూడా మేము సంఘం మీటింగ్ పెడుతున్నామని 10 రూపాయలు కనుక తెచ్చినట్టుంటే అన్నా, నేను బైక్ మెకానిక్, నా దగ్గర ఏం లేవు. కానీ ఆ రోజు కంకణం, నా జాతి పనిచేసే కానీ వెనకబడి ఉన్నది, నా జాతి కోసం ముందుకు పోతున్నా, నాతో పాటు తమ్ముళ్ళని అన్నలని కలుపుకొని నా స్వతహాగా చేసుకుంటూ పోతున్నా. కానీ ఎక్కడ కూడా కంప్లైంట్ కొట్టించింది లేదు, 10 రూపాయలు తీసుకున్నది లేదు. ఎంతవరకైనా సరే, ప్రభుత్వాలు ఏ అయినా సరే నా జాతికి న్యాయం జరిగేదాకా నేను కొట్లాడుతూనే ఉంటా. రైట్ అన్న, మంచి పాయింట్ మాట్లాడారు. ప్రభుత్వాలు ఏవైనా సరే నీ జాతికి న్యాయం జరగాలన్నావు. ఇప్పుడు చూస్తూనే ఇప్పుడు నా ముంగల కాంగ్రెస్ జెండా వేసుకొని కూర్చున్నాను. మరి నీ జాతికి కాంగ్రెస్ పార్టీలో ఏ విధంగా న్యాయం జరుగుతుందని వచ్చి కాంగ్రెస్ జెండా వేసుకుని ఇక్కడ కూర్చున్నావు? చాలా అద్భుతమైన మంచి మాట అడిగిరన్న. నేను కూడా చెప్పాలని ఎప్పటి నుంచో తహతహలాడుతున్నా. గత ప్రభుత్వంలో మా ఉడ్డర జాతి మిత్రులు, అయ్యా మా జాతి వెనకబడిపోతుంది, ఉపాధి కోల్పోతున్నాం, రకరకాల మిషన్లు వచ్చి బాయి తీస్తానికి ఒక మిషన్ వచ్చింది, రాయి కొడతానికి ఒక మిషన్ వచ్చింది, రోడ్డు వేస్తానికి ఒక మిషన్ వచ్చింది, ఇట్లా అన్ని ఉపాధి కోల్పోతున్నాం మేము, మా పరిస్థితి ఏందని గత ప్రభుత్వం ఉన్న పాలకుల కాడికి పోతే, అది ఈ రకంగా చెప్పాలో తెలియదు కానీ గత ప్రభుత్వం ఉన్న వాళ్ళు, అరే మీరు ఒడ్రోలుగానే పందులు కాసుకోరు అన్నారు అన్న మమ్మల్ని. మీరు ఒడ్రోలు పందులు కాసుకోమన్నారు అన్న గత ప్రభుత్వం వాళ్ళు. అయితే ఇప్పుడు మీరు అన్న కాంగ్రెస్ జెండా చూసిరన్న, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో రిజర్వేషన్ ప్రకారం బీసీలకు 42 రిజర్వేషన్ న్యాయం జరిగింది. ఆ రకంగా పోల్చుకున్నా గానీ మేము 25-30 లక్షల జనాభాను, మాకు సుమారు 3 నుండి 4 ఎమ్మెల్యే సీట్లు వస్తాయని, నేను ఇక్కడ న్యాయం జరుగుతుందని కొట్లాడుతూనే ఉన్నాం అన్న. దానికంటే ఇంకో ముఖ్యమైన ఇంపార్టెంట్, ఒడ్డే ఓబన్న అని చెప్పేసి స్వతంత్ర సమరయోధుడు. ఒడ్డే ఓబన్న చరిత్రని ఏ ప్రభుత్వం కాడికి తీసుకుపోయినా కానీ ఒడ్రులకు ఎక్కడదా అని అన్నారు అన్న. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ఓబన్నని జయంతిని వర్ధంతిని అధికారికంగా ప్రకటించింది అన్న. ఎమ్మెల్యే కలెక్టర్ ఆఫీస్లో వర్ధంతిని జయంతిని ఈయన ఖచ్చితంగా స్వతంత్ర సమరయోధుడే, ఓబన్నను కూడా ఒక ఫోటో పెట్టి ఆయనను గౌరవించాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ప్రకటించిందన్న. ఇంతకంటే ఏం కావాలన్నా? నా జాతిలో ఒక ఎప్పుడో కాన రాకుండా పోయిన నా ముద్దు బిడ్డ ఓబన్న, ఏదో చిరంజీవి సినిమాలో వచ్చింది ఆయన చరిత్ర. ఆనాడు బ్రిటిష్ వాళ్ళ మీద యుద్ధం చేయాలన్నా, ఎవరిని ఎదుర్కోవాలన్నా మా ఒడ్డెర రాజులం మేము, ఎత్తుగా బందోబస్తుగా బలశాలీలం మేము. ఏ గుళ్ళు చూసినా రాయి కట్టాలంటే నా జాతే, యుద్ధం చేయాలంటే ఒక ఒడ్రోల వల్లనే అవుతుందని చెప్పేసి ఏరి కోరి తీసుకొని మా జాతిని అప్పుడు బ్రిటిష్ వాళ్ళ పరిపాలనలో ఎదుర్కోవడానికి మమ్మల్ని పెట్టిరన్న. ఆ రోజు అదొక చరిత్రకారకంగా ఓబన్నని అధికారికంగా ప్రకటించిరన్న. దానికి గాను కాంగ్రెస్ పార్టీకి కృతజ్ఞత రుణపడి ఉంటా అన్న. నా జాతికి ఒక అవకాశం వచ్చింది, నేను గౌరవంగా చెప్పగలుగుతా. తటిమ ఇంత గత ప్రభుత్వాలు ఎందుకు చేయలేదు? ఓబన్న స్వతంత్ర సమరయోధుడు అని ఎందుకు ప్రకటించలే? అన్నం ఒకాడ తిని ఒకాడ పాట పాడద్దు అన్న. ఇంట్లో కూర్చున్నాం, అన్నం తిన్నాం. కాంగ్రెస్ పార్టీ ద్వారా ఓబన్న గుర్తింపు వచ్చింది, అలాగే 42 బీసీలకు రిజర్వేషన్ వచ్చింది. ఆ రకంగా మాకు న్యాయం జరుగుతుందని నమ్ముతున్నాం మేము. ఇంకోటి, ప్రభుత్వాలు ఏదైనా సరే నా జాతికి న్యాయం జరిగేదాకా కొట్లాడతాను. రైట్ అన్న, కరెక్ట్ మాట్లాడారు మీరు. ఒక్కడ అన్నం తిని ఒక్కడ చేయగలగొద్దన్న, ఈ మాట గట్టిగా మాట్లాడితే, మీరు అసలు ఈ మాట మాట్లాడదని కరెక్ట్ మాట్లాడితే మీరు అర్హులే కాదనిపిస్తుంది నాకు. సరే, ఇంత కాంగ్రెస్ పార్టీకి నువ్వు భజన చేస్తున్నావు, మరి నువ్వు ఫస్ట్ బీజేపీ పార్టీలు ఎట్లా పోయినావు? బీజేపీ పార్టీ నుంచి ఇలా కాంగ్రెస్ పార్టీ కట్టించినావు, ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని చెప్పి భజన చేస్తున్నావా? అంటే రేపు బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే మళ్ళీ అక్కడ పోయి భజన చేస్తావా? ఎస్, బీజేపీ తోటి న్యాయం జరుగుతుందని కొట్లాడినామన్నా. బీసీ బండి సంజయ్ బీసీ ముద్దు బిడ్డ అని చెప్పేసి ఆ రోజు బీసీ కాన్సెప్ట్ మీద
బీసీ కాన్సెప్ట్ మీద బండి సంజయ్ ఉన్నాడు, బీసీలకు న్యాయం జరుగుతుందని కొట్లాడినాం అన్న. ఆ రోజు బండి సంజయ్ని తీసేసిరు, మళ్ళా కిరణ్ రెడ్డి గారికి ఇచ్చిర్రు. అయ్యా ఇక దీంట్లో కూడా బీసీలకు న్యాయం జరగదు, మరి బీసీలకు ఎక్కడే న్యాయం జరుగుతుంది అని చెప్పేసి ఆలోచన చేసుకున్నాం. అప్పుడు ఎప్పుడైతే గత ప్రభుత్వం 10 సంవత్సరాలు ఉన్న మా జాతికి గుర్తింపు రాలేదు, అటు బీజేపీ తోటి అవకాశం రాలేదు బీసీలకు, ఇటు ఇక్కడ బీసీలకు న్యాయం జరగలేదు, వాళ్ళతోటి ఉన్న వీళ్ళతోటి ఉన్న మనకు వచ్చింది ఏం లేదు. రానున్న రోజులలో కాంగ్రెస్ పార్టీ మేము వస్తే బీసీలకు అవకాశం ఇస్తాం, బీసీ కాన్సెప్ట్ మీద విధానం ప్రభుత్వం రాకముందుకు రేవంత్ రెడ్డి గారు చాలా మంచిగా మాట్లాడారు. అవన్నీ చూసి మేము కాంగ్రెస్ తోటి న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో మేము వచ్చినామన్నా. ఈ రోజు వచ్చినట్టే 100% మాకు న్యాయం జరిగింది. ఓపెన్ గుర్తించారు, బీసీలకు రిజర్వేషన్ బ్రహ్మాండంగా ఇచ్చారు. ఈ రోజు ఇచ్చిన బీసీ కాన్సెప్ట్ దేశవ్యాప్తి నరేంద్ర మోడీ చూస్తున్నా తెలంగాణ వెబ్సైట్. అరే తెలంగాణలో 42 రిజర్వేషన్ ఇచ్చిండు, దేశంలో మనం ఇవ్వకపోతే మనం ప్రభుత్వం కూలిపోతుంది. రానున్న రోజులలో బీసీలదే ఐక్యత, బీసీలని మనం కాపాడుకుంటేనే రాజకీయంగా మనం నిలబడతామన్న కాన్సెప్ట్ మీద ఇవాళ బీజేపీ ప్రభుత్వం కూడా బీసీల వైపు చూస్తుంది. అది మొత్తం బీసీలకు న్యాయం జరిగిందంటే కాంగ్రెస్ పార్టీతోటే. 42% రిజర్వేషన్, ఈ రిజర్వేషన్ దేశవ్యాప్తంగా అమలైతే మేమెక్కడ కాన రాకుండా పోతాం అనే ఉద్దేశంతో ఇవాళ దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ బీసీలకు సమ్మె నిర్వహించిండన్న. రైట్, కరెక్ట్. ఇదే మాట మీద నిలబడాలను. బీసీ 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 అని ఒకటే గుడ్డలు చింపుకుంటున్నావు. నీ కాంగ్రెస్ పార్టీ అధికారం రావడం కోసం కాలుకు గజ్జ కట్టుకొని నోరుకు గంట కట్టుకొని బీఆర్ఎస్ పార్టీని ఏకదాటిగా వ్యతిరేకించిన వ్యక్తి తీర్మార్ మల్లన్న. అన్న అనుకున్నాను అక్కడ ప్రూఫ్తో సార్ అందరు లోకం, ఇది ఓపెన్ సీక్రెట్. సేమ్ టైం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చి ఎమ్మెల్సీ చేసింది. మరి రీసెంట్ గా కాంగ్రెస్ పార్టీ తీర్మార్ మల్లన్నని కాంగ్రెస్ నుంచి పార్టీని సస్పెండ్ చేస్తే ఎక్కడ పోయింది నీ బీసీ గొంతు గలం, ఎక్కడ పోయింది అన్నా? తీర్మార్ మల్లన్న అంతకంటే ముందు ఇండిపెండెంట్ గా ప్రయత్నం చేసిండు ఎమ్మెల్సీ. ఆ తర్వాత బీజేపీ తోటి ఆయన ఒకనొక సందర్భాలలో జైలుకు పోతే అన్న బీజేపీ తోటి టైఅప్ కూడా ఉందని అన్నారు. అదే క్రమంలో వచ్చి కాంగ్రెస్ లో అడిగిండు, టికెట్ ఇచ్చిరు. బీసీ నినాదంతో కొట్లాడే వ్యక్తి బీసీలను ఐక్యం చేయాలి. ఎక్కడ నీకు ప్రభుత్వం టికెట్ ఇచ్చి నిన్ను ఒక ఎమ్మెల్సీగా గెలిపించినాక నువ్వు బీసీలతోటి మాట్లాడుకోకుండా, అన్ని కులాలు ఉన్నాయి, సబ్బండ కులాలు ఉన్నాయి, పిలుచుకోవాలి, వాదన చెయ్యాలి. రానున్న రోజులలో బీసీలు మనం వెనుకబడి ఉన్నాం అని ఐక్యతతోటి కొట్లాడాలి. అట్లాంటిది వదిలిపెట్టి నీకు కన్నతల్లి లాంటి పార్టీ నీకు టికెట్ ఇస్తే డైరెక్ట్ పోయి టికెట్ ఇచ్చిన మీరే రెడ్లని ఎంతవరకు సహజం అన్న? నువ్వు బీసీలను ఐక్యం చేయి, మేము ఉన్నాం కదా, మేము అందరం. ఇవాళ మొన్న ఎమ్మెల్సీ ఇచ్చిరన్నా, బీసీలు లేరా? మొన్న ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు అంతా బీసీలే ఉన్నారు. సమన్యాయం బీసీ కాంగ్రెస్ పార్టీ కొట్లాడుతున్నా. తీర్మార్ మల్లన్నకు ఇచ్చింది అవకాశము, ఫస్ట్ మా బీసీలను ఐక్యం చేయండి, మేమందరం బీసీలకు కట్టుబడి ఉన్నాం, మేము మమ్మల్ని ఐక్యం చేసుకోవాలి, నువ్వేరా అట్లాంటిది వదిలిపెట్టేసి కన్నతల్లి లాంటి టికెట్ ఇచ్చిన పార్టీ మీద ఇట్లా బురదగలుడు సబబు కాదు నా ఆలోచన. ఒకటే, మీరు చాలా మేధావులు నేను నమ్ముతాను నేను. ఎందుకంటే ఇటు మీరు మీ కుల సంఘాన్ని నీ పార్టీని నువ్వు చాలా తెలివిగా ప్యారల్ గా మాట్లాడుతున్నావు. నీకు ఒకటే క్వశ్చన్ వేస్తా. రీసెంట్గా మీ తీర్మార్ మల్లన్న కవిత గారిని మీకు మాకు బీసీలకు 42% రిజర్వేషన్ కాంగ్రెస్ పార్టీ ఇస్తే నువ్వు దేనికి సంబరాలు జరుపుకుంటున్నావు? కవిత గారు మీకు మాకు కంచం పొత్తుందా మంచం పొత్తుందా అని చెప్పేసి కవిత గారిని అంటే, కవిత అనుచరులు తీర్మార్ మల్లన్న గారి ఆఫీస్ మీద దాడి చేసిరు. సో ఇది ఎవరిది తప్పు? తీర్మార్ మల్లన్న తప్ప, దాడి చేయడం తప్ప? మీరు మంచిగా అడిగిరన్నా. నేనేమంటున్నా అంటే, ఏదైనా సరే ఒక రాజకీయ కోణంలో పోతే రాజకీయంగానే మాట్లాడాలి, ఒక మంచితనంగా పోతే మంచితనంగానే మాట్లాడాలి. తీర్మార్ మల్లన్న కంచం పొత్తుందా మంచం పొత్తుందా అన్న పదం దయచేసి రావద్దన్న. ఇది రాజకీయంగా మాట్లాడాల్సిన మాట కాదు, నా ఆలోచన అది కరెక్ట్ కాదు. అయితే ఇంకోటి, ఇదేదో ఇప్పుడు ఈయన మాట్లాడంగానే కవితమ్మ ఇన్ని రోజులు 10 ఏళ్ళు ఉన్నారుగా అమ్మ మీరు, అవుపల్లే మీ ప్రభుత్వంలో బీసీలకు ఇంకా వాటా తగ్గించారు. ఇవాళ 42% కాంగ్రెస్ పార్టీ ఇస్తే మమ్మల్ని పిచ్చోళ్ళని చేయడానికి నువ్వెందుకు సంబరాలు జరుపుకుంటున్నావు? నువ్వెందుకు సంబరాలు? 10 సంవత్సరాలు ఉన్నాయి, ఎటుపోయింది మీరు? బీసీలు అవుపల్లే అప్పుడు మీరే కదా మీ ప్రభుత్వంలో తగ్గించింది. మళ్ళీ ఇవాళ ఏదో బీసీలకు న్యాయం జరగంగానే మేమేదో చేసినాం అన్నట్టుగా నీ సంబరాలేంది? తీర్మార్ మల్లన్న మాట్లాడు, అది కరెక్ట్ కాదు.
నీ సంబరాలు ఏంది? నాకు అర్థం కావట్లే. 42 రిజర్వేషన్ ఇచ్చిన మీరు సంతోషం చేయాలా? మీరు ఇన్ని రోజులు 10 ఏళ్ళ నుండి ఇలా చేయనందుకు మీరు సంబరాలు చేస్తారా? అసలు ఇది ఏంది అంటే 42% రిజర్వేషన్ వచ్చినంత మాత్రాన ఓన్లీ బీసీ వాళ్ళ సంబరాలు చేసుకోలే అని ఏమన్నా మీరు ఏమన్నా రాజ్యాంగం వల్ల పొందుపరిచిరా? అరే వాళ్ళ జాగృతిలో బీసీ వాళ్ళు ఉన్నారు భయ్, వాళ్ళు సెలబ్రేషన్ చేసుకుంటారు. మా నాయకురాలు కవిత గారు అని చెప్పేసి వచ్చి సెలబ్రేట్ చేసుకుంటారు. అంటే బీసీలు అంటే మీరు మాటకి ఏమన్నా బెర్రగీసుకొని కూర్చున్నారా? నేననేది అదే, అవకాశం అధికారం మీ చేతిలో ఉన్నప్పుడు అదే 42 రిజర్వేషన్ బీసీలకు ఎందుకు మీరు ప్రకటించలేదు? ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేస్తుంటే మీరేదో చేసినట్టు ఇది ఎక్కడదండి? ఎవడింట్లో సంతోషపడుతుంటే నీ ఇంట్లో, వాళ్ళ ఇంట్లో ఏదో డీజే పెట్టుకొని ఎగురుతుంటే నా ఇంట్లో ఎగురుతా ఉంటుంది. వాళ్ళకి సంతోషం అనిపించింది, ఓ కార్యక్రమం చేసుకున్నారు. మీరు 10 ఏళ్ళు కార్యక్రమం చేసుకున్నారుగా మీ ఇంట్లో 10 ఏళ్ళు చేసుకున్నారు కదా, మీకు అప్పుడు అవుపలే బీసీలు అంటే ప్రజలని ఎవరిని ఇబ్బంది పెట్టడానికి, ఎవరిని ఈ ప్రజలని డైమోలో పెట్టడానికి, ఎవరిని ఏ పార్టీ సంబంధించిన వాళ్ళని మీరు డైమోలో పెడుతున్నారు? మీరు 10 ఏళ్ళు చేసింది ఏంది? ఇవాళ మా ప్రభుత్వం, మా కాంగ్రెస్ ప్రభుత్వం 42% రిజర్వేషన్ ఇస్తే మీ సంబరాలేంది? అంటే ఇప్పుడు తీర్మార్ మల్లన్న గారు ఆ మాట కరెక్ట్ అంటారా? అది రాజకీయంగా నేనంత పెద్దోని కాదన్నా, నాకు తెలిసిన కాడికి అయితే ఆ పదం అయితే కరెక్ట్ కాదు. అంటే కవిత వంచరులు తీర్మార్ మల్లన్నమైన దాడి చేయడం కరెక్ట్ అంటారు. మరి నేను అది కూడా అనలే, ఇది కరెక్ట్ గా అన్నప్పుడు అది ఒప్పే కదా. మీరు అడగలే ఆ మాట, నేను చెప్తున్నా. తీన్మార్ మల్లన్న ఆ మాట మాట్లాడు కరెక్ట్ కాదు. ఆ మాట మాట్లాడినప్పుడు పెద్దలు ఉన్నారు, ఇట్లా కాదు ఇట్లా అని చెప్పేటోళ్ళు ఉండాలి. అదే విధంగా ఆఫీస్ మీదకి దాడి చేయడానికి కూడా కరెక్ట్ కాదు. రైట్ అన్నా. స్టేట్ ఒకటి మీ నియోజకవర్గం అంటే ఓ రకంగా చెప్పాలంటే షాట్ల తౌడు పెట్టి కుక్కలకు కళ్యాణకు పెట్టినట్టే ఉంటుంది మీ నియోజకవర్గంలో. అరే రాకొచ్చిన అవకాశం 10 సంవత్సరాల తర్వాత మీకు అధికారం వస్తే తుంగతుర్తి నియోజకవర్గంలో ఏందన్నా ఒకటే వర్గపోరు. మందల స్వామిలు గారి వర్గం వేరే, దామోదర్ రెడ్డి గారి వర్గం వేరే, కిరణ్ కుమార్ రెడ్డి గారి వర్గం వేరే, కోమారెడ్డి బ్రదర్స్ వాళ్ళ వర్గం వేరే. ఈ వర్గాలు మీరే కొట్టుకుంటారు, మీకు మీరే సమన్వయం చేసుకుంటారు. మీరు ప్రజలకేం న్యాయం చేస్తారు? ఎన్ని వర్గాలు? ఏ వర్గం? ఆలకుండ్ల బాలకృష్ణ ఏ వర్గం కాంగ్రెస్ పార్టీలో? మందుల సామేల్ గారి వర్గమా, దామోదర్ రెడ్డి గారి వర్గమా? తుంగతుర్తి గడ్డ అంటేనే పోరాటాల గడ్డ. అక్కడ మహానుభావులు ఉన్నారు, పెద్దోళ్ళు ఉన్నారు చాలా మంది. యుద్ధం అంటే తుంగతుర్తి గడ్డ అంటేనే తెలంగాణ రాజకీయ చరిత్రకు మారుపేరు. ఎంతో మంది భీమిరెడ్డి వాళ్ళు అట్లాంటి వాళ్ళు, సాక లైలమ్మ లాంటి వాళ్ళు ఎంతో మంది మహానుభావులు ఉన్నారు. వాళ్ళ రాజకీయ పరిజ్ఞానానికి వస్తే వాళ్ళ కాడికి వస్తే వాళ్ళ గురించి మనం మాట్లాడేంత పెద్దోళ్ళం కాదు. రెండోది, కాంగ్రెస్ పార్టీలో మంచో చెడో ఎవరికి వాళ్ళు నేను అని నిరూపించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఆ ప్రయత్నంలో ఎవరి భాగం వాళ్ళు పోటీ పడుతూనే ఉంటారు. ఆ క్రమంలో అధిష్టానం ఎవరికైతే టికెట్ ఇస్తుందో, అధిష్టానం జెండా పట్టుకొని ఎవరికైతే పిలుస్తుందో వాళ్ళకు తుంగతుర్తి ప్రజల మద్దతు ఉంటుంది. వాళ్ళు అధిష్టానాన్ని ప్రకారం వాళ్ళ అధిష్టానం ప్రకారం వాళ్ళు ప్రజలు తీర్మానం చేస్తారు. జెండానే ముఖ్యం, కాంగ్రెస్ జెండానే ముఖ్యం. ఎన్ని ఛానళ్ళు ఉన్నా, TV9 ఉంది, ఈటీవీ ఉంది, ఎన్నో ఛానళ్ళు ఉన్నాయి. ఏష్మైక్ అనే చిన్న ఛానల్ కూడా ఇవాళ ఎన్నో ప్రోగ్రాంలు చేసి ఎంతో మందికి ఆదర్శంగా నిలబడుతుంది. అన్ని ఛానళ్ళు ఉన్నాయి కదా, ఈ ఛానల్ ఎందుకు అని ఎవరన్నా అంటారా బ్రదర్? లేదు, ఆ ఛానలే, ఈ ఛానలే. ప్రజలకు న్యాయం జరగడానికి ఎవరైతే ఉన్నది అధిష్టాన నిర్ణయం, మన నిర్ణయం. సో అంటే ఇక్కడ మెయిన్ జరుగుతుంది అంటే నాట్ ఓన్లీ తుంగతుర్తి, స్టేట్ లో కొన్ని ఏరియాలు జరుగుతుంది. బట్ మీ నియోజకవర్గంలో ఏంటంటే కొత్త కాంగ్రెస్ పార్టీ, పాత కాంగ్రెస్ పార్టీ. మరి ఆలకుంట్ల బాలకృష్ణ గారు కొత్త కాంగ్రెస్ పార్టీ, పాత కాంగ్రెస్ పార్టీ? నేను కాంగ్రెస్ పార్టీ. ఓకే. అధిష్టానంలో ఎవ్వరికి పిలుపునిచ్చి ఎవ్వరితోటి ఉండమంటే వాళ్ళతోటే ఉంటా నేను. నాకు ఎజెండాలు లేవు, నాకున్నదల్లా ఒకటే, కాంగ్రెస్ జెండా. ఇప్పుడు ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని చెప్పేసి ఇలా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినావు, కాంగ్రెస్ పార్టీని జోకుతున్నావు. మరి రేపు బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే మళ్ళీ అలా పోయి ఆ పార్టీని జోకుతావా? మీరు అడుగుడే తప్పు అడిగిరు నన్ను. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక రాలే, నేను వచ్చినాక అధికారంలోకి వచ్చింది. నేనేమంటున్నా అంటే అధికారం రాకముందుకే వచ్చినాము, మా వంతు ఏం చేయాలో అది చేసినాము. కాంగ్రెస్ పార్టీ కూడా ప్రజలకు ఏం న్యాయం చేయాలో 100% న్యాయం చేస్తుంది. ఆ తృప్తితో ఉన్నాం మేము. రెండోది, ప్రభుత్వాలు ఏవైనా సరే
మారే ప్రసక్తే లేదు. ఎందుకంటారా, ఇలా కాంగ్రెస్ పార్టీ వచ్చింది, ఇంతవరకు బీజేపీ పార్టీ ఉంది, బీఆర్ఎస్ పార్టీ ఉంది. మా ఒడ్డరి జాతి మిత్రులకు ఒక్క పదవి లేదని ఎక్కడ కూడా. ఓకే, మీరు ఏ రాజకీయంగా మీరు మీ ఇన్ని ఛానళ్ళు ఉన్నాయి, మీ ఛానల్తో సహా ఎక్కడన్నా మా ఒడ్రోళ్ళు ఎమ్మెల్యే ఉన్నారా, ఎక్కడన్నా కనీసం ఒక మినిస్టర్ హోదాలో ఉన్నారా మీరు చూడండి. అయితే నేనేమంటున్నా అంటే కాంగ్రెస్ పార్టీలో బీసీలకు 42 రిజర్వేషన్ జరిగింది, మాకు తృప్తి అయింది. తరతరాల నుంచి వచ్చిన మా ఓబన్నని వర్ధంతిని జయంతిని అధికారికంగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. చాలా సంతోషంగా ఉందన్న, నా జాతికి ఒక గుర్తింపు. ఓకే, రెండోది ఎంబీసీ కార్పొరేషన్ పటాన్ చెరువు నుంచి ఎంబీసీ కార్పొరేషన్ మా జెర్చెట్టి జేపాలన్న అని ఎంబీసీ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ, మీరు కష్టపడ్డారు, మీ జాతిలో ఒక మంచి ఆనిముత్యం ఉన్నాడు, ఎంబీసీ కార్పొరేషన్ జేపాలన్న, ఆయనకు మేము పదవి ఇస్తున్నాం అని చెప్పేసి పిలిచి, అన్నా ఏ పార్టీకి అవ్వలే అన్న, మేము ఒక కాంగ్రెస్ పార్టీకి అవ్వబడ్డాం, పిలిచిచ్చిరన్న. పిలిచిచ్చినాక అన్నం తిన్నాక మర్చిపోవద్దన్న. అన్నం తిన్నప్పుడు, కడుపులో పడ్డప్పుడు, ఆకలి తీరినప్పుడు అదే మర్చిపోవద్దు. ప్రభుత్వాలు ఎన్నో వస్తాయి, జీవితం శాశ్వతం అన్న. ఈ జీవితానికి ఇది మాకు జరిగిన న్యాయం. ఓబన్నను గుర్తించారు, ఒక పదవి ఇచ్చారు. రానున్న రోజులలో మొన్న పిసిసి గారు మేము సూర్యాపేటలో పెట్టినప్పుడు, అది హైదరాబాద్లో రవీంద్ర భారతిలో ఓబన్న జయంతి రోజు పెట్టినప్పుడు నేను ఇదే సూర్యాపేటకు వచ్చి ఓబన్న విగ్రహం సూర్యాపేటలో పెట్టాలని చెప్పేసి నేను ఒక ఇంటర్వ్యూ అది ప్రెస్ మీట్ ఇచ్చేసి అక్కడికి వెళ్ళిపోయినా. రానున్న రోజులలో ఖచ్చితంగా మీ ఒడ్డర్లకు న్యాయం చేస్తామని పిసిసి మహేష్ కుమార్ గౌడ్ సార్ హామీ ఇచ్చిండన్న. మేము నమ్ముతున్నాం, ఎక్కడికి పోయే ప్రసక్తే లేదు. రైట్ అన్న. మీ నియోజకవర్గం చూసుకున్నట్లయితే కొంతమంది బీఆర్ఎస్ పార్టీ నుంచి అని మీ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. బట్ ఇప్పుడు బయట అనుకున్న పుకారు ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీకి వచ్చిన వాళ్ళంతా కూడా కొంతమంది గాదర్ కిషోర్ అనుచరులే. అంటే కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు కూడా, ఇంక్లూడింగ్ మిమ్మల్ని కూడా చెప్తాను నేను, నాకు తెలియదు మరి మిమ్మల్ని కూడా గాదర్ కిషోర్ పంపించినావో నాకేం తెలియదు. సో కొంతమంది గాదర్ కిషోర్ అనుచరులే మందుల సామాయిల దగ్గర గారికి వచ్చి అతన్ని రాంగ్ డైరెక్షన్లోకి వెళ్ళేసేసి బదనాం చేపిస్తున్నారు, అవునా? ఇదే నేనేమంటున్నా అంటే, తెలంగాణ ఉద్యమంలో సామేలన్న క్రియాశీలక మెంబరు. ఆయన ఎక్కడో కాదు, కిషోర్ లెక్క నల్గొండ నుంచి తుంగతుర్తి గడ్డకు రాలే. తుంగతుర్తి గడ్డలో పుట్టిన నికాస్ అయిన సామేలన్న. టిఆర్ఎస్ అనుబంధ సంస్థలలో అప్పుడు అన్నకు టికెట్ రావాలని వేలాదిగా కార్లు తరలి వచ్చినాయి. అన్నకు సపోర్ట్ చేసిరు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా. ఆ రకంగా అన్నకు తుంగతుర్తి కాన్స్టిట్యూషన్ లో ఎంతో మంది తెలిసిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు పోయి అన్నని కలుస్తూనే ఉంటారు. ఇంతో ఎక్కడన్నా అన్న, ఇప్పుడు మనం ఇక్కడ ఇంటర్వ్యూ తీసుకున్నాం అన్న, ఓ 10 ఏళ్ళు ఇవాళ ప్రభుత్వం ఉంది, ఓ 10 ఏళ్ల తర్వాత అవపడ్డాం, నువ్వు నన్ను మందలిస్తావు, నేను మందలిస్తా, అది తప్ప అన్న? తప్పేండి. తుంగతుర్తి కాన్స్టిట్యూన్సీ ముద్దుబిడ్డ కాబట్టి ఆయనకు తెలియని వాళ్ళు ఉంటారు, పోయి కలుస్తారు. అన్న కూడా ఎవరైనా ఎమ్మెల్యే తండ్రి లాంటి పొజిషన్ లో ఉన్నాడు, ఉవ్వలు వచ్చినా హక్కును చేర్చుకుంటాడు. కానీ నువ్వు బీఆర్ఎస్, నువ్వు బీజేపీ, టీడీపీ, కాంగ్రెస్ అన్నాడు. తుంగతుర్తి కాన్స్టిట్యున్సీ కాబట్టి అన్నకు తెలియని పరిచయాలు ఉండవు. అందుకే అన్నని 52,000 మెజార్టీ తోటి గెలిపించారు. ఆయనకు తెలియని వాళ్ళు లేరు తుంగతుర్తి కాన్స్టిట్యున్సీ లో. అయితే ఇక్కడ ఒకటి రాంగ్ గైడెన్స్, ఒకటి క్లారిటీగా, ఎక్కడి నుంచి అయితే ఆయనకు తెలిసిన తుంగతుర్తి కాన్స్టిట్యున్సీ మిత్రులు పోయి కలుస్తారో అక్కడ ఉన్న కాంగ్రెస్ వాళ్ళు, అరే వాళ్ళు వచ్చి కలిసిరు, వీళ్ళు వచ్చి కలిసిరు అని వీళ్ళు అనుకునేదే. కానీ మా సామేలన్న ఎవరినైనా ఈయన టీఆర్ఎస్ కాంగ్రెస్ ఎప్పుడు కూడా అనలే. పరిచయాల వాళ్ళు వస్తారు, వీళ్ళకి ఆపోలు, అరే ఆయన పోయిండు, ఈయన పోయిండు, ఈయన ఏంది, ఆయన ఏందని వీళ్ళు అనుకున్నోలే. కానీ ఎక్కడ కూడా మా సామేలన్న ఏ పార్టీ నుంచి వచ్చినా హక్కును చేర్చుకున్నాడే కానీ వేరే ఉద్దేశం ఏం లేదు. రైట్ అన్న, మీరు అన్నది చాలా మంచి మాట మాట్లాడారు. 52,000 మెజారిటీతోని ఇలా మందుల స్వామిలు గారు గెలిచిరంటే అన్న, 25 రోజుల ముందు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన మందుల స్వామిలు గారికి 50,000 రూపాయలు లేని మందుల స్వామిలు గారికి ఈ రోజు 52,000 మెజారిటీ తెప్పించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ పార్టీ నాయకుల్ని పక్కన పడేసి కొత్తగా వచ్చిన వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో చేర్పించుకొని వాళ్ళతో చట్టపట్టాలు వేసుకొని తిరితే మరి ఇక్కడ సీనియర్ కాంగ్రెస్ నాయకులకు మండదా అన్న? ఎక్కడన్నా నువ్వు సీనియర్, నువ్వు జూనియర్ అని మా ఎమ్మెల్యే అన్నాడు ఎక్కడన్నా? చూపిస్తారా? లేదా? మీరు చూపిస్తారా? రైట్, మీరు అన్నది బాధ్యత. మొన్న క్రమశిక్షణ కమిటీ వచ్చినప్పుడు మీ నియోజకవర్గంలో మీ పక్కన మండల పార్టీ అధ్యక్షులు
మమ్మల్ని ఇంత కష్టపడి గెలిపిస్తే మమ్మల్ని పట్టించుకోకుండా మాకు ఎలాంటి ప్రోటోకాల్ చెప్పకుండా మాకు ఎలాంటి విషయం మాతో పాటు ఎలాంటి విషయాలు షేర్ చేసుకోకుండా బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళని తన కారులో ఎక్కించుకొని తను ఇష్టం వచ్చినట్టు కార్యాచరణ చేస్తుందని చెప్పేస్తే మీకు మొన్నటికి మొన్న తిరుమలగిరిలో మీ ఎమ్మెల్యే గారిని రోడ్డు మీద ఉరికేయలేదా మీ కాంగ్రెస్ పార్టీ నాయకులు? ఇది ఎక్కడ కూడా లేదు. నేనేమంటున్నా అదే చెప్తున్నా. దయచేసి అన్న తుంగతుర్తి కాన్స్టిట్యున్సీ ముద్దు బిడ్డ కాబట్టి అన్న పాత పరిచయాలలో వస్తారు, వాళ్ళు వస్తారు, మాట్లాడతారు. మాట్లాడినంత మాత్రాన ఈయన ఇక్కడి నుంచి పోయిండు నాకు తెలియకుండా వీళ్ళు అపోవాలే. దయచేసి మళ్ళీ నీట్గా చెప్తున్నా నేను, వినండి. ఆయన ఎక్కడి నుంచో రాలే, గాదర్ కిషోర్ లెక్క ఇక్కడికి రాలే. ఈయన ఇక్కడి ముద్దు బిడ్డే, ఇక్కడి మనిషే. అయితే ఈ క్రమంలో వేలాదిగా అన్నకు పరిచయాలు ఉన్నాయి, ఉద్యమకారుడు, వేలాదిగా పరిచయాలు ఉన్నాయి. ఎవరు పోయి పిలిచినా మాట్లాడతాడు, మందలిస్తే పిలిస్తే వస్తాడు, ఎవరి ఇంట్లోకైనా వచ్చి అన్నం తింటాడు. ఇక్కడున్న కొంతమంది అరే వాళ్ళ ఇంట్లో పోయినా ఆయన మన పార్టీ కాదు కానీ వీళ్ళు అనుకున్నదే కానీ క్రమశిక్షణ పార్టీ. ఎక్కడున్నా మీటింగ్ కు అందరు వస్తారు, మాట్లాడుకుంటారు, పోతారు. ఇవన్నీ కొద్దిరోలే అన్న, ఆటోమేటిక్ గా మళ్ళా అందరు కలిసిపోతూనే ఉంటారు. అంత కాంగ్రెస్ పార్టీ నాయకులే. ఒక ఎమ్మెల్యే ప్రజాప్రతినిధి అన్నప్పుడు ఎవ్వరు వచ్చినా అన్న సాయం చేయాల్సిందే, తన వంతు ఖచ్చితంగా ముందుకు వెళ్లాల్సిందే, ప్రజలంతా ఏకం చేయాల్సిందే. తుంగతుర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే మందుల సామీలు గారు పక్కాగా చెప్పాలంటే, పచ్చిగా చెప్పాలంటే 10 రూపాయల కంచి మొదలు పెడితే లక్షల కోట్ల వరకు కూడా వస్తువుల దందాకు కేర్ ఆఫ్ అడ్రస్ గా తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామీలు గారు అని చెప్పుకో. దానికి నిదర్శనం మొన్న వైన్ సోల్ ఇంటికి వస్తే నేనేం శుద్ధపూసనా, నాకు కూడా పైసలు ఇవ్వాలి, నాకు వచ్చేసారి ఎలక్షన్ లో నేను నిలబడని చెప్పి వీడియో కూడా వైరల్ అయింది. మరి దీనికి ఏమంటారు మీరు? దానికి మా సామీలన్న కూడా చెప్పిండు, ఎవరు వచ్చినా ఇంటికి పిలిపించుకుంటాడు మా సామీలన్న, ఎవరు వచ్చినా అక్కున చేర్చుకుంటాడు. చేర్చుకొని డబ్బులు అడుగుతాడా? నేను చెప్పాలి కదా నీకు. వాళ్ళు వస్తే ఎంత అదైనా సరే తన ఇంటికి వచ్చిన వాళ్ళకు మంచినీళ్ళు కానీ, ఛాయ్ కానీ, బిస్కెట్ కానీ ఇస్తాడు. అంత గుణవంతుడు మా ఎమ్మెల్యే గారు. అలాంటిది నీకు పిలిచి నీకు ఛాయ్ ఇచ్చి బిస్కెట్ ఇస్తే అన్న అక్కడ ఎక్కడ నవ్వుపడ్డా? ఛాయ్ ఇచ్చి బిస్కెట్ ఇచ్చి ఇంటర్వ్యూ పెట్టేదాకా కూడా మీకు తెలియదు. ఆ రోజు వాళ్ళు ఏ సమస్య మీద వచ్చారో మాట్లాడి నిలిపోయిండు. ఎక్కడ నవ్వుపడ్డా అని పైసలు అడిగినట్టు మా ఎమ్మెల్యే గారు మీరు చూపిస్తారా ఎక్కడన్నా? అలా అడిగింది అన్న, నేనేం శుద్ధపూసనా, నాకు పైసలు కావాలి, నాకు రోజు మెయింటెనెన్స్ ఎక్కువ వస్తుంది, నేను నెక్స్ట్ టైం గెలుస్తానో గెలవనో తెలియదు, పోటీ చేస్తానో తెలియదు, పోయినసారి గాదర్ కిషోర్ గారికి ఇవ్వలేదా, నాకు కూడా ఇవ్వండి అని అన్నాడు కదా. మా సామేలన్న ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి పోయి తీసుకొచ్చి ఎన్నో పనులు చేస్తుంటే ఓరలేక వీళ్ళు మిమిక్రీ అండి, అది క్లియర్ గా మిమిక్రీ. నీకు క్లియర్ గా పైసలు అడిగేటోళ్ళు మొహం ఎందుకు అవపడదు, మనిషి ఎందుకు అవపడాడు అంటే మా సామేలన్న ఎన్ని పని మా ఊరికే, మా పనిగిరికే 70 లక్షల సిసి రోడ్లు వేపించిండండి మా ఊరికి. ఇవాళ గెలిచి 2 సంవత్సరాలు కాలే. ఎన్నో అంటే గత ప్రభుత్వంలో కూడా వచ్చిన వాళ్ళకు కూడా సీఎం రిలీఫ్ ఫండ్, సాయాలు, సిసి రోడ్లు, ఆ కాలేజ్ తీసుకురావడానికి గవర్నమెంట్ కాలేజ్ లేదు ఇంతవరకు. తిరుమలగిరిలో గవర్నమెంట్ కాలేజ్ తీసుకొస్తే ఎక్కడ మా విలువ పోతుందో అని ఇట్లాంటివన్నీ అన్న చేసి ముందుకు పోతుంటే ఓరలేక మిమిక్రీ చేసి అన్న పైసలు అడిగిందండి. పర్సన్ అవపడడా మీకు? గవర్నమెంట్ కూడా కాలేజ్ లేదండి ఇంతవరకు. నేను పుట్టి పెరిగి తిరుమలగిరి. నిన్న అన్న తెచ్చిండు మోడల్ స్కూల్, ఇంకోటి 200 కోట్ల ఏదో తొండ రోడ్డుకు పెద్ద మోడల్ స్కూల్ శాంక్షన్ చేయించుకుంటుండు. ఎన్ని పనులు అండి, ఎన్ని పనులు చేస్తుండు? ఓరలేక మళ్ళీ ఎక్కడ సామేలన్న గెలుస్తాడో, ఈసారి 52,000 కాదు మళ్ళా 1,02,000 మేటితో ఎక్కడ గెలుస్తాడో అని చెప్పేసి, ఎక్కడైతే దొరుకుతాడని చెప్పేసి ఈ రకంగా మిమిక్రీ చేస్తున్నారు. వచ్చేసారి 1,02,000 మెజార్టీ గెలుస్తాను మీరు అంటారు. 100%. అసలు ముందు టికెట్ వస్తున్నాం అది చూసుకో. మేమేమంటున్నాం అండి, అధిష్టానాన్ని గౌరవిస్తాం. మా సామేలన్నకి ఇస్తే ఓకే, ఇంకా ఎవరికి ఇచ్చినా ఓకే. అధిష్టానం తీర్మానమే మన తీర్మానం. అదే అన్న నేనేమంటున్నా, రీసెంట్ గా మీ నియోజకవర్గానికి సంబంధించి ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతమని ఇంటర్వ్యూ చేస్తే అరే మొన్న బీఆర్ఎస్ వ్యతిరేకత మీద కుక్కను పెట్టినా గెలిచిపోయి, ఆ రోజు నాకు టికెట్ ఇచ్చి నేను గెలు కాకపోతే సర్వేలో ఆయనకు వచ్చింది కాబట్టి ఆయన నెక్స్ట్ టైం బరాబర్ ప్రీతం గారు తుంగతుర్తిలో ఎమ్మెల్యే అవుతుండు, రాసి పెట్టుకో 5 రూపాయలు అంటుండు నాతోటి. అక్కడ పోయి అద్దంకి దగ్గర ఇంటర్వ్యూ చేస్తే నాకే టికెట్ వస్తుంది రాసి పెట్టుకోని మరి ఆయన అంటుండు. మరి నువ్వేమో మరి ఎవరి పేరు రాయమంటావు చెప్పు. మరి నేను చెప్పేది అదే అన్న, తుంగతుర్తి గడ్డ పోరాటాల గడ్డ. ఎవరికి వాళ్ళు ఖచ్చితంగా మాట్లాడుతూనే ఉంటారు. నా మనిషి స్వేచ్ఛ జీవన్న, వాళ్ళు పెద్దోళ్ళు, వాళ్ళ గురించి నేను మాట్లాడేంత పెద్దోని కాదు. అధిష్టానాన్ని ఇప్పుడు ఎంత మంది ఉన్నా సరే
మరి మొన్న ఇంతమంది ఎవరికి వాళ్ళే అంటే సామేలన్నకి ఇస్తే అద్దెంకి దయాకర్ కూడా చేసిండు అన్న సపోర్ట్ చేయలేదా? ఎందుకు చేసిండు? అందుకే కదా అంత మేట వచ్చింది. రేపు అధిష్టానం ఎవరికి ఇస్తే వాళ్ళకి, అధిష్టానాన్ని తీర్మానం ఎవరు కాదనేది లేదు. మరి ఇప్పుడు ఇది కొత్తగా వచ్చిన కాంగ్రెస్ వాళ్ళని గురించి వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళని ఇప్పుడు ఎవరికైనా బాధ ఉంటది అన్న, మొగడు కొట్టినందుకు బాధ ఉండదు, యారాలు నమ్మినందుకు బాధ ఉంటది. నువ్వు పార్టీలో చేరుకున్నందుకు బాధ లేదు. ఈ సీనియర్ వాళ్ళని పక్కకు నెట్టేసి కొత్తగా వచ్చిన వాళ్ళతో చట్టపట్టాలు వేసుకొని తిరగడం ఏందన్నా, వాళ్ళకి పదవులు ఇచ్చి వాళ్ళకి ప్రియారిటీ ఇవ్వడం ఏందన్నా. తిరుమలగిరి మండలాధ్యక్షుడు ఎల్సోదు నరేష్, ఆయన మా సీనియర్ కదా కాంగ్రెస్, అదే బీసీలకు కేటాయించాలని చెప్పేసి మన మార్కెట్ చైర్మన్ ఆయన భార్య ఎంతో కష్టపడ్డాడు కాంగ్రెస్ పార్టీ అని ఆయన భార్యకి ఇచ్చు. ఆయన కాదా సీనియర్? కాంగ్రెస్ కాదా అన్న ఆయన? ఇంకెక్కడుందన్న? నీకు ఎవరిని వేసుకొని తిరుగుతున్నాడు? మా నాగారం మండలం ఎప్పటి నుంచో ఉన్నాడు అన్న. అన్న మాజీ కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు అన్న మండలాధ్యక్షుడే. ఆయన మార్చిరా? ఇట్లా ఎవరికైనా మార్చిరా? ఇప్పుడు సావేలన్న వచ్చిండు మండలాధ్యక్షులని, గ్రామాధ్యక్షులు ఎక్కడైనా మార్చిందా? ఎక్కడ మార్చలే అన్న. అధిష్టానం ప్రభుత్వం రాకముందు ఎవరైతున్నారో వాళ్ళే ఉన్నారు. వాళ్ళు పోతున్నారు వీళ్ళు పోతున్నారు అని మాకు గత ప్రభుత్వం వాళ్ళు చిచ్చు పెట్టే చిచ్చే కానీ ఇది అసలు మాకు ఎలాంటి ఉద్దేశాలు. మీరేమో వచ్చేసారి సరే ఎవరికి ఇచ్చినా టికెట్ ఇచ్చినా 1,00,000 మెజార్టీతోనే మళ్ళా తుంగతుర్తిలో కాంగ్రెస్ జెండా ఎగురుతుందని మీరు ధైర్యంగా చెప్తారు. అక్కడ గాదర్ కిషోర్ గారు బరాబర్ నెక్స్ట్ టైం రాసి పెట్టుకో, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత వచ్చింది, తుంగతుర్తిలో ఎమ్మెల్యే మందుల సామేలు గారి మీద టోటల్ కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత వచ్చింది, నెక్స్ట్ టైం వచ్చేది బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, తుంగతుర్తిలో గెలిచేది గాదర్ కిషోర్, ఇది రాసి పెట్టుకో అని అంటుంది. తుంగతుర్తి ప్రజలు చాలా చైతన్యంగా ఆలోచన చేస్తారు. ఇవాళ ఓడిపోయినావు, ఏడున్నావు అన్న, నువ్వు ఏడున్నావే. కాన్స్టెన్సీలో ఎవరైతున్నారో వాళ్ళకే ఇవాళ ఉద్దేశంతో సామేలన్నకి ఇచ్చిరు. నువ్వు ఈ ఆంజొస్తువి గెలిస్తే 10 ఏళ్ళు తిరిగితే ఇవాళ వెళ్ళిపోతివి. ఇవాళ నీ కార్యకర్తల పరిస్థితి ఏంది? ఎక్కడ టికెట్ వస్తే అక్కడికి పోతావు నువ్వు. మళ్ళీ తుంగతుర్తి ఎందుకన్నా మాట్లాడు నువ్వు? నీకు ఇప్పుడు రేపు ఏసీ అయిదో బీసీ అయిదో సూర్యాపేటకో నల్గొండకో ఎక్కడో కాడొస్తుందని నీ ప్రయత్నం నువ్వు చేస్తూనే ఉన్నావు. తుంగతుర్తి గురించి ఆలోచన చేసి తుంగతుర్తి గురించి మాట్లాడుతున్నావా? ఎట్లా అంటే తుంగతుర్తి అంటే టోటల్ గా గాదర్ కిషోర్ గారిని ఎలిమినేషన్ చేసి ఏంది తుంగతుర్తి నుంచి అని మేము అంటే 52,000 ఓట్లు పడ్డప్పుడే పరిస్థితి అర్థం చేసుకోవాలి మనం. అదే తుంగతుర్తిలో 2 సార్లు గెలిచింది కదా 52,000. ఇప్పుడు మీకు ఒక్కసారి పడ్డాయి. అదే తుంగతుర్తిలో వేరే నల్గొండ నుంచి ఎక్కడి నుంచి వచ్చిన గాదర్ కిషోర్ 2 సార్లు అంటే గెలిచింది. అప్పుడు మీ తెలివి ఎక్కడ పోయింది? ఇది కరెక్ట్ క్వశ్చన్ అడిగారు. మేము అదే చెప్తున్నాము. బీసీల గురించి చైతన్యంగా బలపరుచుకున్నాం మమ్మల్ని మేము. ఖచ్చితంగా మేము ప్రభుత్వాలు ఏదైనా సరే కాంగ్రెస్ పార్టీ సాధ్యమైంది కాబట్టి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఇయ్యాల. నువ్వు ఎక్కడి నుంచి వచ్చినా ఎక్కడికో పోయినావు. అప్పుడు మాకు ఆ చైతన్యం లేదనా? మాకు ఆ చైతన్యం లేదు. మాకు ఆ చైతన్యం ఉంటే సామేలన్నకే ఇయ్యాలి. ఎక్కడ పోయింది? అప్పుడు మేము ప్రశ్నించలే. అప్పుడు మాకు అవగాహన లోపం ఉన్నట్టున్నది. ఇప్పుడు తెలివి వచ్చిందా కాంగ్రెస్ లోకి వచ్చినాక? కాంగ్రెస్ లోకి వచ్చినాక కాదు, బీసీల గురించి కొట్లాడడానికి, బీసీల ఐక్యత కోసం తెలివి వచ్చి బీసీల గురించి కొట్లాడుతున్నాం మేము. అది మీ ప్రభుత్వం చేయలే, కాంగ్రెస్ పార్టీ చేసింది. కాంగ్రెస్ పార్టీ చేసింది అన్న. ఇంత ఎత్తునో మీ ఎమ్మెల్యే గారి మీద, మీ కాంగ్రెస్ పార్టీ మీద అపోజిషన్ పార్టీ వాళ్ళు సెటర్లు వేస్తుంటే కనీసం ఎవరన్నా ప్రెస్ మీట్ పెట్టి ఖండించే పొజిషన్ లో మీరు లేరు. మళ్ళీ గింతసేపు మాట్లాడుతున్నావు. ఈ ఇంటర్వ్యూలో కూర్చొని కాంగ్రెస్ పార్టీ అంటావు, ఎమ్మెల్యే సామేలు అంటావు, అదంటావు ఇదంటావు. ఇదే గాదర్ కిషోర్ గారు ఒకడే నిక్కర్ దొంగ, ఒకడే ఓటుకు నోటు దొంగ అని చెప్పేసి బర్రబర్ ఓపెన్ గా నీ తుంగతుర్తిలో నీకు ఛాలెంజ్ చేసి మాట్లాడితే ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఒక వీడియో కానీ, ఒక ప్రెస్ మీట్ కానీ, ఒక పేపర్ స్టేట్మెంట్ కానీ ఇచ్చిన దాఖలాలు లేకుండా మీరు తొడలు కొరికి జబ్బలు దర్శి మీసాలు దూతే ఎట్లన్నా? మేము పని చేసుకుంటూ పోతున్నాం అన్న. తొడలు మీసాలు మేము కొట్టట్లే. బాటెమ్మడి పోతుంటే ఎంతో మంది ఏదో అంటుంటారు, పట్టించుకోవద్దు. మనం ప్రజలకు ఇచ్చిన హామీలేంది, ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం, ప్రజలకు ఇచ్చిన 6 గ్యారెంటీలతో పాటు కొట్లాడుకుంటూ ప్రజలలో మనం మమేకమై పని చేసుకోవాలన్న ఉద్దేశంతో ఉన్నాం. కానీ బాటెమ్మడి పోతుంటే ఎంతో మంది అంటనే ఉంటారు, పట్టించుకోవద్దు. మేము మా పనుల మీద నిమగ్నై ఉన్నాం. పట్టించుకోవద్దు అనుకుంటారా? గాదర్ కిషోర్ మీ మీద ఏమన్నా దాడి చేపించడం భయపడుతురా? దేనికి? ఏం దాడి చేపిస్తాడు? ఏమన్నా అసలుకే వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ మీద వీళ్ళేమైనా చేపించే ఇప్పుడు డైరెక్ట్ అరే మీరు అధికారం ఉన్న మిమ్మల్ని మీ మీద సెటర్లు వేస్తుంటే మీరు ఇంట్లో పోయి నతుకుతారేందిగా? నాకు అర్థం కాదు. నేను అనేది అదే. మేము ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీల మీద మమేకమై ఉన్నాం. ఎవరో ఒకరు రెచ్చగొడతారు. ఇది రెచ్చగొడితే ఏం చేస్తుంది? ఇది ఏడు దాకపోతుంది అంటే ఈడ ఉన్న ప్రభుత్వానికి ఎమ్మెల్యేకి పూసి ఈ రకంగా
అసలు నేను పట్టించుకుంటోళ్ళు 52,000 వద్దానే కొట్టే నువ్వు ఏది మాట్లాడితే నేను పట్టించుకుంటోళ్ళు సంబంధం ఉందా అసలు? నువ్వు ఇవాళ ఓడిపోయినావు, ఎక్కడున్నావు? నీ సొంత ఊర్లో ఉన్నావు. ఇక్కడ 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 పరిస్థితి ఏంది? ఇప్పుడు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు మా సామేల్ గారు క్లియర్ గా ప్రజలకు గవర్నమెంట్ ఇచ్చిన 6 హామీల పథకం ప్రకారం వాళ్ళ ఉద్దేశంతో వాళ్ళకి ఏం చేయాలి ఏం కథ అన్న ఆలోచన ఉంది. రెచ్చగొట్టడానికి ఎన్నో మాటలు మాట్లాడతారు, పట్టించుకునే పరిస్థితుల్లో లేము. మేము పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మేము ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ముందుకెళ్తున్నాము. 6 గ్యారెంటీలు అంటారు కదన్నా. అసలు తుంగతుర్తి నియోజకవర్గంలో మందుల సామేల్ గారు ఎమ్మెల్యే అయిన కాంచని ఇప్పటి వరకు అసలు మీ నియోజకవర్గంలో చేసిన డెవలప్మెంట్ అంటారు. నేను ఒకటే చెప్తున్నాను, అందుకే నా ఊరికి రానా, నాది పనిగిరి నాది. నువ్వు నా ఊరికి వచ్చుడు, గెలిచి 2 సంవత్సరాలు కాలే 70 లక్షల సీసీ రోడ్లకు వచ్చిరన్న. అంటే నా ఊరే అన్న ప్రత్యేకత అన్న. ఇట్లా ఈ రకంగా చూసుకుంటే ఏ ఊర్లో సీసీ రోడ్ చూపియన్నా నేను చూపిస్తా. అంటే నీకేమైనా కాంట్రాక్ట్ రావాలని తెచ్చినావు 70 లక్షలు? నేను అనేది అదే, నాకు ఏమీ లేదు. నాకు నా సోషల్ సర్వీసు నేను ఇండివిజువల్ అనేది చేసుకుంటున్నా. అందుకే నేను ఎవరిని అడిగాను, కాంట్రాక్ట్ లేదు ఏది లేదు. మీరు వచ్చి ఎంక్వైరీ చేసినా ఎట్లా చేసినా నేను ఆఫ్టర్ ఆల్ సామాన్య బైక్ మెకానిక్, నాకేం లేదు. న్యాయం ఎక్కడ జరిగితే అక్కడ కొట్లాడతాం మేము. ప్రభుత్వాలు ఏ అయినా సరే ప్రజలకు మంచి, నా జాతికి న్యాయం, ఇంతవరకే మనకి. ఏ కాంట్రాక్ట్ చేసింది లేదు మనం, ఏ పని చేసింది లేదు మనం. మీరు చెప్తారు కానీ నేను ఇక్కడ అన్నా అనుకో, నీ ఇంటర్ ముందు 100 అంట, అక్కడికి పోతే ఆ బాలకృష్ణ వేసిండా సీసీ రోడ్ వేసిరా అనరా అన్న, నీకు తెలుస్తుంది కదా. సోషల్ సర్వీస్ అంటే ఒక విషయం గుర్తొచ్చింది. మీరు వాస్తవం చెప్పాలంటే ఇప్పుడు మీరే అన్నారు అన్న, నీ సాధారణ వ్యక్తిని, నేను ఒక బైక్ మెకానిక్ అన్న అని అన్నావు. మరి ఇంత ఆర్థికంగా సరే మిడిల్ క్లాస్ అయినా సరే మీరు సోషల్ సర్వీస్ చేసిలో నెంబర్ 1గా ఉంటారు. మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే అన్నదానాలు చేసుల్లో ప్రథమ స్థానంలో ఉంటారు. అంటే ఎందుకు, ఎక్కడి నుంచి ఇన్స్పైర్ అయ్యారు మీరు ఒక సోషల్ సర్వీస్ గురించి? నేను చిన్నప్పటి నుంచి అన్ని చూసి కొంచెం బాధ అనిపించింది. అయితే నేను 7th 8th 9th 10th అమ్మేటప్పుడు చదువుకునేటప్పుడు సాయంత్రం కాగానే స్కూల్ పోయి రాగానే నాకు గోళీలాట బాగా ఇష్టం. నేను గోళీలాటలో దిట్టగా ఆడతా, అసలు మామూలుగా బాగా వేస్తావు. గోళీలాట ఆడతా. అదే గోళీలు బాగా వేస్తావు అంటున్నా. ఆట ఆడతా అంటున్నా, ఏట్లే ఆట ఆడతానా, సూటి చూసి కొట్టడంలో దిట్ట. అయితే నేను బుక్స్ ఆడేసి నేను ఆడుకోవడానికి పోయినప్పుడు మా అమ్మ అరే రారా అని చెప్పేసి మా అమ్మ ఊకే పిలిచేది. ఏందమ్మా అమ్మ ఊకే ఆడుకోనియవు, ఏందమ్మా ఎందుకమ్మా ఊకే నన్ను స్కూల్ పోయినాక ఎందుకు ఆడుకోనియవు అంటే, బియ్యం తేవాలి నాన్న, బియ్యం తెస్తేనే వండి పెడతా లేకపోతే లేదని మా అమ్మ నాతో అనేది. అప్పుడు నేను ఈ గోళీలు ఆట ఆడాలనా అంటే, ఆ వయసు ఆడుకునే వయసు, ఈ ఆట ఆడాలనా ఈ రైస్ తీసుకురావాలన్నా నాకు అర్థం కాదు. నేను మా అమ్మ కొట్టినా కానీ తప్పించుకొని ఒక 2 రోజులు ఆట ఆడినా. ఇంటికి పోయేసరికి అన్నం లేదు. అయ్యేసరికి ఇవాళ నువ్వు రా, ఇవాళ నువ్వు పోతలేవు కదా, అన్నం అయితే లేదని చెప్పేసి మా అమ్మ అన్నది. అప్పుడు ఆట సంతోషం, పిల్లల సంతోషం. ఈ ఆడుకున్న క్రమంలో ఇంటికి పోయేసరికి అన్నం లేదు. అమ్మ అన్నం లేదు అని అంటే, నేను చెప్పినా బిడ్డ మన పరిస్థితికి ఇది అని చెప్పేసి, అందుకే బియ్యం తెపో అని చెప్పేసి నిన్ను పంపించిన, నువ్వు పోలేదు కదా అని అన్నది. ఆ చిన్న ఏజ్లో నేను మీ కెమెరా ముందు రియల్గా హార్ట్ఫుల్గా చెప్తున్నా, ఆ చిన్న ఏజ్లో నేను ఎదిగితే అమ్మ బియ్యానికి కొరత ఉండొద్దమ్మా, ఆకలి బాధ మాత్రం ఉండొద్దమ్మా ఓడికైనా, ఇది నేను స్వయంగా చెప్తున్నా అమ్మ అని చెప్పేసి ఆ రోజు మా అమ్మకు చెప్పి, నా స్టిల్ ఈ రోజు వరకు కూడా నా ఇంట్లో 10 క్వింటాల్ రైస్ వేసుకుంటాను. ఎందుకు అని అంటే, ఎవడికన్నా ఆపత్తి సాపత్తి, అన్నం విలువ నాకు తెలుసు. నేను డబ్బులు బంగారం మాణిక్యం చేసే అంత పెద్దోని కాదు, కానీ అన్నదానం మించిన దానం లేదు, దాని మీద నాకు ఇష్టం. అప్పుడు కలిగింది నాకు ఆ వేదన. అందుకే ఇప్పుడు నేనేం చెప్తున్నా, ఎక్కడికి పోయినా సరే టైంకి అన్నం తిన్నాను. నాతో వచ్చిన నా తమ్ముడైనా ఎవరైనా సరే టైంకి అన్నం తిన్నాం, పని చేసుకున్నాం. ఇంతవరకు ఏదైనా ఆపత్తి సాపత్తి మందు దాపియానా నీకేమైనా అవసరం వస్తా చెప్పు, 1 క్వింటాల్ రైస్ వేస్తా, లేకపోతే ఇంకేదేం వేసుకుంటా 5,000 10,000 ఇస్తా. నాతో పాటు నన్ను నమ్మి ఓలో 100 200 సాయం చేసేవాళ్ళు కూడా ఉన్నారు తమ్ముళ్ళు. అన్న నువ్వు మంచిగా చేస్తావన్నా, నీకు మేము మా సపోర్ట్ కూడా చేస్తామన్నా అని చెప్పేసి నన్ను కూడా ఎంకరేజ్ చేసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళ ద్వారా నా ద్వారా ఆ సర్వీస్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఆ రోజు అనుకున్న మాట ఈ రోజు వరకు కూడా మర్చిపోలేను, సచ్చేదాకా కూడా మర్చిపోలేను. రైట్ అన్నా. అంటే బైక్ మెకానిక్ అంటే ఒక రకంగా చెప్పాలంటే రికార్డ్ కానీ డొక్క నిండలేని పొజిషన్. ఇట్లా చూసుకున్నట్టయితే స్టేట్ లెవెల్లో మీ కుల సంఘాన్ని మెయింటైన్ చేస్తున్నాం. ఇక్కడ ఒక జాతీయ పార్టీలో ఒక జిల్లా, ఒక వర్గానికి ఒక జిల్లా అధ్యక్షుడు అయినావు. సో మిమ్మల్ని ఎవరైనా అంటే మీ వెనక కానీ మీ ముందు కానీ బైక్ మెకానిక్ చేసుకున్నట్టు దీనికి ఎందుకు రావే రాజకీయాలు, దీనికి ఎందుకు రావే ఈ సంఘాలు గింగాలని చెప్పేసి అలాంటి ఏమన్నా కామెంట్స్ విన్నారా మీరేమన్నా? విన్నా అన్న.
విన్నా నేను అదే చెప్తున్నా కదా, బాటెమ్మడి పోతుంటే ఎంతో మంది ఏమంటారు, ఎప్పుడైతే పట్టించుకుంటామో జీవితంలో ముందు పోలేదు. నిన్ను గురించి డిస్కస్ చేస్తున్నా అంటే నువ్వు ఎదుగుతున్నట్టే లెక్క, నీ గురించి పక్కనోడు మాట్లాడుతున్నా అంటే వానికంటే ముందుకెళ్తున్నావు అని లెక్క, నీ గురించి పదే పదే మాట్లాడుతుండు అంటే ఇంకా ఎదుగుతున్నట్టు లెక్క. అంటే వాడు మన గురించి డిస్కస్ చేస్తున్నావు అంటే యాస్టీస్గా మనం గెలిచినట్టే, పదే పదే డిస్కస్ చేస్తున్నా అంటే గెలిచినట్టే. అంటే ఇంకా గెలుపుని ఇంకా ఇంకా పొందాలి, ఇంకా మనం వంతు ముందుకెళ్ళాలన్న కాన్సెప్ట్ ఆలోచన నాకు ఆ విధానం అట్లా కలుగుతుంది. తను నా గురించి డిస్కషన్ చేసుకుంటుండు అంటే నేను ఎదిగినట్లే లెక్క, పదే పదే నా గురించి మాట్లాడుతున్నా అంటే నేను ముందు పోయినట్లు లెక్క, ఇంకా ఎక్కువ డిస్కషన్ చేస్తున్నా అంటే ఇంకా ఉన్న స్థాయికి ఎదుగుతున్నట్లు లెక్క. అదే కాన్సెప్ట్ మీద మనం వెళ్ళిపోతున్నాం. రైట్ అన్న. సో లాస్ట్ అండ్ ఫైనల్ గా ఒకటే క్వశ్చన్, సరే మీరు అధికారం వస్తుందన్న ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిరో తెలియదు, సరే అధికారం వచ్చింది కదా అని చెప్పేసి ఇప్పుడు గోళీలు వేస్తురో నాకు తెలియదు, కానీ సరే బీసీ నినాదంతో చాలా బలంగా మీ వాయిస్ వినిపిస్తారు. అంటే నేను ఒకటి అనుకుంటున్నా, ఇప్పుడు జరగబోయే స్థానిక ఎలక్షన్లో మీకేమన్నా పదవి కానీ టికెట్ కానీ వచ్చే ఛాన్సెస్ మీ ఎమ్మెల్యే గారు కానీ మీ పార్టీ నుంచి కానీ రావచ్చని అనుకోవచ్చా? అమ్మా, నేను పార్టీకి కట్టుబడి నా వంతు పనిచేసినప్పుడు ఆటోమేటిక్గా గుర్తించేటోళ్ళు గుర్తిస్తూనే ఉంటారు, ఇచ్చేటోళ్ళు ఇస్తూనే ఉంటారు. నేను ఇచ్చినా కాంగ్రెస్ పార్టీ, ఇయ్యపోయినా కాంగ్రెస్ పార్టీ. నాకు ఏ పదవి ఇచ్చినా ఇయ్యపోయినా నాకు మంచి అవకాశం ఇచ్చింది. ఆ ఉద్దేశంతో ఐఎన్టీసీ ఒక అనుబంధ సంస్థ, అది అనుబంధ సంస్థే. కానీ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఏదైనా పోటీ చేయాలంటే ఏదైనా పోటీ చేయడానికి నేను రెడీ. ఒక బీసీ ముద్దు బిడ్డగా అవకాశం ఏది ఇచ్చినా చేస్తా, ఏది చెప్పైనా ఎవరికి సపోర్ట్ చేయమన్నా చేస్తా అధిష్టానం ప్రకారం. మా ఎమ్మెల్యే గారు బాలకృష్ణకి సపోర్ట్ చేయాలంటే సపోర్ట్ చేస్తా, అధిష్టానం పిలిచి కూడా బాబు మీరు గిజ్ చేయాలంటే గదే చేస్తా. రైట్ అన్నా. లిటరల్గా చెప్పాలంటే మీరు మాట్లాడే మాటలు కొన్ని నాకే ఇన్స్పైర్ అవుతున్నాయి. నిజంగా చెప్పాలంటే, ఇంకో రకంగా చెప్పాలంటే చాలా తెలుగుగా మాట్లాడుతున్నావు. నిజంగా చెప్పాలంటే ఏడ దొరకట్లేదు నువ్వు. సో వాట్ ఎవర్ మేబీ దొరకడం అంటే ఎవరు తప్పు చేయాలని నా ఉద్దేశం కాదు. మీరు ఎంతో ఒడిదొడుకులు చూస్తే కానీ ఇవాళ ఈ పొజిషన్లో ఉన్నారు. సో ఎందుకంటే నాకు మిత్రుడు సురేష్ చెప్పగానే మీ మీద నాకు ఇంట్రెస్ట్ ఒక్క పాయింట్ మీద వచ్చిందన్న. బైక్ మెకానిక్ ఏంటి, స్టేట్ లెవెల్ సంఘం ఏంటి, ఒక జాతీయ పార్టీలో ఒక అనుబంధ సంస్థకి ఒక జిల్లా అధ్యక్షుడు ఏంటి, అసలు ఈయన కథ ఏంది, ఈయన ఇంటర్వ్యూ ఏందని చేయాలని ఇంట్రెస్ట్ వచ్చింది. చాలా బాగా అనిపించింది అన్న మీ ఇంటర్వ్యూ. లిటరల్గా నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం అనేది. సో మీరు ముందు భవిష్యత్తులో ఖచ్చితంగా అత్యున్నత స్థాయికి వెళ్ళాలి, మీ కులపోలని మంచిగా అవేర్నెస్ చేసుకుంటూ వెళ్ళాలి. ఈ పాంప్లెట్ బ్యాచ్ లెక్క కాకుండా మంచిగా జెన్యున్గా సేవ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. నాకు కూడా మీ ఛానల్ ఇంటర్వ్యూ ద్వారా నాకు కూడా చాలా మంచిగా అనిపించింది. ఎందుకనంటే ఒక సామాన్య బైక్ మెకానిక్ కూడా ఒక ఛానల్ వచ్చి ఇంటర్వ్యూ చేస్తుందా అంటే ఎస్మైక్ ఛానల్ చేస్తుంది. సో ఎస్మైక్ ఛానల్ చిన్న వాళ్ళ కాంచి పెద్ద వాళ్ళ కాంచి కూడా అవకాశాలు ఇస్తుంది. బట్ బాగా కష్టపడి మాలాంటి చిన్న వాళ్ళకు కూడా మీ ఛానల్ ద్వారా మాకు అవకాశం వచ్చినందుకు మీ ఛానల్కు నేను రుణపడి ఉంటా అని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. ఎస్మైక్ ఛానల్ అంటే ఇలా మినిస్టర్లు ఉంటారు, ఎమ్మెల్యేలు ఉంటారు, స్టేట్ లీడర్లు ఉంటారు, మండల పార్టీ వాళ్ళు ఉంటారు, గ్రామ స్థాయిలు ఉంటారు, మీలాంటి ఇన్స్పైర్ లైఫ్ లాంటి వాళ్ళు ఉంటారు, అందరూ ఉంటారు. మాలాంటి మెకానిక్లు కూడా ఉంటారు. అది నిదర్శనం. ఎస్మైక్ ఛానల్ కు ఒక సామాన్యమైన బైక్ మెకానిక్ కూడా ఇంటర్వ్యూ ఇచ్చని ఇవాళ నిదర్శనం. నాకైతే చాలా హ్యాపీగా ఉందన్న. రైట్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద బెస్ట్ అన్న. థ్యాంక్ యూ. అంతా మంచి జరగాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ.